అయితే నా తల్లి మీ పేరేం పేరమ్మా? మల్లేశ్వరమ్మ తల్లి. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి ఇక్కడ? మాకు 2 ఎకరాల పొలం ఉందండి. మీకు 2 ఎకరాల పొలం ఇక్కడే ఉంది మీకు ఇదే గ్రామంలో? అవునండి. మీకు ఆ 2 ఎకరాల పొలం అనేది మీరు ఇవ్వాలని లేరా? ఇవ్వాలని లేదండి. మాకు 3 ఆడపిల్లలండి. మీకు ఆ 2 ఎకరాల భూమి ఇవ్వాలని లేదు. ఎందుకు ఇవ్వాలని లేదు తల్లి? మాకు 3 ఆడపిల్లలండి. 3 పెళ్లికి కూర్చుంటారు. ఒక పిల్ల పెళ్లి చేశాను, ఇంకిద్దరు పిల్లలు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. వాళ్ళ నాన్నగారు కూడా లేరు. ఆ పొలం మీద ఆధారపడి ఉండాను నేను. అందుకని నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఆ పొలం నిలబడాలి. నిలబడితేనే నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోగలుగుతాను. అందుకని నేను ఇవ్వదలసలేదండి. ఇప్పుడు ఆ భూములు మీరు ఇవ్వాలని మీరు అనుకోవడం లేదు కదా? ఆ భూములు ఇవ్వాలని మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా? మీ ప్రభుత్వం ఏదైనా మీ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి మీతో బలవంతంగా ఆ భూములు ఇప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉందా? వ్యతిరేకంగా అంటే మా దాకా ఎవరు రాలేదండి. ఇట్లా చెప్పి చేయటం ఇట్లా అనటమే కానీ గట్టిగా ఒత్తిడి తీసుకొస్తా ఉందా? గట్టిగా ఒత్తిడి తీసుకొస్తున్నట్టే అన్న. మరి అదే మా భూములు ఇవ్వమని ఊళ్ళోకి వచ్చారండి. ఇవ్వమని బలవంతంగా ఇవ్వమని అడిగారు. బలవంతంగా ఇవ్వమని అడుగుతున్నారు. మేము ఇవ్వమని ఎదురు తిరుగుతున్నాము. మీరు ఇవ్వమని చెప్పి మీరు ఎదురు తిరుగుతారు. ఈ 2 ఎకరాల భూమిలో మీకు 3 కూతుర్లు ఉన్నారు. 3కి పెళ్లిళ్ళు చేయాలి. ఒక పిల్లకి పెళ్లి చేశాను, ఇంకిద్దరు పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి. ఇంకా 2కి పెళ్లిళ్ళు చేయాలా? ఉండేది 2 ఎకరాల భూమి. 2 ఎకరాలేనా? 2 ఎకరాలేనా? ఆ భూమి 2 ఎకరాల భూమిలో మీకు ఎంత సంపాదిస్తా ఉన్నారు ఇప్పుడు? నేనైతే కౌలుకి ఇచ్చుకున్నానండి. కూలికి వెళ్తాను. కౌలు పొలం పండించలేక నేను కూలికి వెళ్ళి ఆ కౌలు వచ్చిన ద్వారా కూలి చేసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నానండి. ఇప్పుడు నీ కౌలు ఎంత వస్తా ఉంటుంది? 40,000 అండి. దానికి ఏంది ఒక్కొక్క పంటక? ఒక్కొక్క పంటకి 40,000 అండి. ఇస్తా ఉన్నారా? అవునండి. ఆ మేరకు ఇస్తా ఉంటే నువ్వు వ్యవసాయం చేసుకోవడం ఆడామో కాబట్టి నువ్వు వ్యవసాయం చేసుకోవడం కష్టం కాబట్టి నువ్వు కూలికి పోయి వేరే వాళ్ళకి ఆ భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నావు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నావు. దాంట్లో మొత్తంగా అంటే దాదాపుగా 3-4 పంటలు అంటే దాదాపుగా 1,20,000 రూపాయలు అట్లా కౌలు నీకు వస్తుంది. అట్లా కౌలు వస్తుంది నీకు. దానికి 3 పంటలకు కాబట్టి 1,20,000 అట్లా మా మేర కౌలు వస్తా ఉంది. వీళ్ళేమో కౌలుకేమో శనిక్కాయలకు బెల్లానికి వీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇచ్చేదేమో కేవలం 1000 గజాలు, 1200 గజాలు, 1300 గజాలు. మల్లేశ్వరమ్మ తల్లి, మల్లేశ్వరమ్మ తల్లి గట్టిగా మేము అందరం కలిసి నీకు తోడుగా ఉంటామని బాధపడకు. ఎవరు లాక్కునే కార్యక్రమం చేయలేరు. గట్టిగా మీకు అండగా నిలబడతాం. ఇంకా ఎవరైనా మల్లేశ్వరమ్మ తల్లి బాధపడక.